Open your Bibles to Jeremiah chapter 29 verse 11. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదవండి. For I know the plans I have for you. నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. I have plans to help you prosper and not to harm you. అవి హానికరమైనవి కాదు, వర్ధిల్ల చేసేటువంటి ఉద్దేశములే. To give you hope and a future. మీకు రాబో కాలములో నిరీక్షణ కలిగించేటువంటి ఉద్దేశములు. Young men, young women who have all heard of this word, write it down, because when you are facing challenges in life, look towards this scripture, because your faith in God will dwell in that scripture. ప్రియ సహోదరుడా సహోదరి, యవనస్తుడా యవనస్తురాలు, ఎప్పుడైతే ఈ మాటలు మీరు వింటున్నారో వెంటనే రాసుకోండి. ఎందుకంటే మీ జీవితానికి అవసరమైనటువంటి ఆ సమస్యకు పరిష్కారము చక్కని మాటలు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. We don't need to worry when it comes to important decisions, because God knows how important they are. మన జీవితాల్లో ప్రాముఖ్యమైన తీర్మానాలు నిర్ణయ విషయాల్లో మనం చింతించవలసిన అవసరం లేదు, ఎందుకంటే దేవునికి తెలుసు అవి ఎంత ప్రాముఖ్యమైనవో. The same thing applies to those of you who are young adults and who are also middle-aged. పెద్ద వయసు గారి వారు కానీ మధ్య వయసులో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి ఈ వాక్యాలు వర్తిస్తాయి. During that period of time in your life, you will also face many challenges. మీ జీవితంలో ఈ యొక్క కాలములో కూడా వయసులో కూడా అనేకమైనటువంటి సవాళ్ళను మీరు కూడా ఎదుర్కొంటారు. The most common ones are maintaining your family. మరి పెద్ద ఎక్కువ సమస్య అంటే కుటుంబాన్ని నడిపించేటువంటి భారం మీ మీద ఉంటుంది. Maintaining your financial status. ఆర్థిక పరమైన పరిస్థితులను కూడా మీరు బాధ్యత వహించాలి. Maintaining your career and excelling in your career. మీ కెరీర్ అనగా భవిష్యత్తును మరి ముందుకు నడిపించుకుంటూ దానిని పైకి ఎదుగునట్లుగా చేసుకోవాలి. And also making sure that you have self growth, knowledge, wisdom, the gaining of those things. అలాగే మీరు కూడా జ్ఞానమును తెలివిని సంపాదించుకుంటూ మీరు కూడా దినదినము ఎదుగుచూ ఉండాలి. So all of you know when I tell you that you as parents of children, when you're making there's a time in your life when you make some very important and crucial decisions. కనుక మీరందరూ కూడా మీ జీవితంలో మీ పిల్లల కొరకు కానీ కుటుంబం కొరకు కానీ చాలా ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటువంటి కొన్ని సమయాలు ఎదురవుతూ ఉంటాయి. They are very risky. అవి చాలా క్లిష్టంగా ఉంటాయి. And yet we have to take them. అయినప్పటికీ కూడా అటువంటి నిర్ణయాలు మీరు ఎదుర్కోవాలి పరిస్థితి వస్తుంది. But the Bible also has something to comfort all you parents. అయితే తల్లిదండ్రులైనటువంటి భారములలో మిమ్మల్ని ఆదరించడానికి బైబిల్ గ్రంథంలో చక్కని వాక్యాలు ఉన్నాయి. Let's have a look at Proverbs chapter 3 verses 5 to 6. సామెతలు 3, 5, 6 వచనాలు కూడా ఒకసారి మనం చదువుదాం. Trust in the Lord with all your heart and lean not on your own understanding. In all thy ways acknowledge him and he will direct your paths. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. When you have faith and trust in God, anything that you pray for, you will get timely answers. నీవు ఎప్పుడైతే యవనస్తులైనా ఎవరైనా దేవుని కొరకు పూర్ణ హృదయముతో ప్రభునందు నమ్మిక ఉంచమని ప్రార్థించినప్పుడు సమయానుకూలమైన జవాబులు మనం పొందుకుంటాం.